హలో అందరికీ వెల్కమ్ టు హేమ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా సైడ్ మార్కెట్ ఎలా ఉంటుంది, సో ప్రైజెస్ ఎలా ఉంటాయో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తా. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే 5కి వచ్చినాం. చూడండి, ఇంకా మీకు తెలిసిందే కదా, ఇక్కడ ఫాస్ట్గా చీకటి అయిపోతుందని 5 అయింది. ఇప్పుడు టమాటాలు 50 కిలో అన్నాడు. నాకు హిందీలో అయిపోయింది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. 50 అన్నాడు. అయితే మా హస్బెండ్ని అడుగుతున్నా 50 అంటే ఏంటి అని. హస్బెండ్ అయితే తిడుతున్నాడు, ఇన్నిసార్లు వస్తావు, ఇన్నిసార్లు చెప్పినా కూడా గుర్తుపెట్టుకోపోయింది అని. సాటర్డే సండే టైంలో చాలా ఉంటారు. ఈవినింగ్ టైం కాబట్టి అంత రష్ అయితే ఏం లేరు. ఇంకా వచ్చిందైతే వేరే పని మీద, ఇంకా ఫ్రూట్స్ ఇంకా కొన్ని కూరగాయలు అయితే లేవని తీసుకుందామని వచ్చినాం. ఇక్కడ బేరాలు ఏముండవు. భయ్యా ఏ कितना है? తీసుకో ఆधा కిలో అంటే 30 కదా. కూరగాయలు అయితే మొత్తం వాటర్ జల్ అయితే పెడతారు. అసలు ఫ్రెష్ అనేవే ఉండవు. ఓన్లీ బ్లింకిట్ దానిలో దీనిలో చేసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తాయి, మంచిగా ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్ లేదు మా ఇంట్లో కాబట్టి 2 డేస్ కన్నా ఎక్కువ ఉండవు. అసలు మొత్తం మురిగిపోతాయి. అడిగినాం అనుకో ఫ్రెషేనా అని, లేదు లేదు ఈ రోజే వచ్చినాయి ఫ్రెష్ అన్నట్టు ఇంకా మనకు అది తెలియనట్టు మనకు చెప్తారు. కానీ వాటర్ అయితే ఫుల్ జల్లుతారు అబ్బా. పైన పైన తీసుకో. ఫ్రూట్స్ రేట్ అయితే ఇంకా మరీ ఘోరంగా ఉన్నాయి. ఏ సీజన్లో ఏ ఫ్రూట్ ఎక్కువ రేట్ ఉంటుందో కూడా తెలియదు. మన సైడ్ 40-50 ఉంటే ఇక్కడ 70-80 చెప్తున్నాడు బనానా అయితే. ఆరెంజెస్ అయితే చాలా తక్కువ ఇచ్చిండు. కేజీన్నరనే ఇచ్చిండు. 100 రూపీస్కి బెటరే అనిపించింది నాకైతే. నవంబర్ డిసెంబర్ టైంలో యాపిల్స్ అయితే మరీ తక్కువ రేట్ ఉండే, 100కి 2-3 కేజీస్ అట్లా. ఇప్పుడేమో 150 కేజీ కూడా ఇవ్వడంటే 200 చెప్తున్నాడు. కాలంలో ఇంకా పండవు, అందుకే ఎక్కువ రేట్లు ఉంటాయి అని చెప్తారు. ఇంకా నేనైతే ఇంకేం తీసుకోలేదు, చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నాడు. ఇప్పుడు మార్కెట్కి వచ్చినా కంపల్సరీ నేను చెరుకు రసం అయితే తాగుతాను. నాకైతే చాలా పిచ్చి. దానిలో అయితే పిండి పిప్పి వేసేస్తున్నాడు వాడైతే. దాని కూడా చాలా ఇష్టం, కానీ తాపను. చాలా చల్లగా ఉంది బయట, అందుకే వెదర్ అయితే నేనేం తాపలేదు. ఇంకా వీడియో తీస్తుంటే ఇంకా అతను నన్నే చూస్తుంటే ఏం చేస్తుంది అన్నట్టు. ఇంకా ఇదంతా మొత్తం డాక్రా అంటారు. డాక్రా అంటే ఇంకా మార్కెట్ అనమాట. మొత్తం ఇలా ఉంటుంది. ఇంకా ముందుకు చాలా ఉంది. మొత్తం ఉండదు. ఆడింత ఈడింత ఉంది. కొంచెం కొంచెం ఉంది, గ్యాప్ గ్యాప్ ఇచ్చి. వెళ్ళడం సింగిల్ రోడ్ కాబట్టి చాలా ట్రాఫిక్ అయిపోతుంది. ఈరోజు అయితే అంత ట్రాఫిక్ ఏం లేదు. వెళ్ళిన 2 ప్లేసెస్లో తీసుకోం, కానీ ఇంకా ముందుకైతే వచ్చి తీసుకుంటాం. ఇక్కడ మొత్తం ఇంకెక్కువ వాటర్ చల్లుతారు. ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అంట, సో అందుకే ఖాళీ ఉన్నాయి రోడ్లు. ఇంకా ఇంట్లో పూజలు చేసుకుంటారు. రాత్రి టైంలో రోడ్ల మీద ఉండరు, గుళ్ళల్లో ఎక్కువ ఉంటారు. గుళ్ళు అయితే నిండిపోయినాయి, చాలా మంది ఉన్నారు గుళ్ళల్లో అయితే. చికెన్ షాప్లు అయితే వెతుకుతున్నాం, కానీ అసలు అన్ని క్లోజే ఉన్నాయి. ఇంకా నవరాత్రులు కాబట్టి అస్సలు ఉండవు. క్వార్టర్స్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ యూనిట్వి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇందులో వచ్చితే బాగుండు అనిపిస్తుంది. మొత్తం బాగా అనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అయితే. ఇందులోనే వచ్చిందని అనుకున్నాం, కానీ ఇంకా వేరే దారి వచ్చింది. ఇక్కడ వచ్చింటే మాత్రం చాలా బాగుంటుండేమో, మస్తున్నాయి అసలు. పెద్దగా ఉన్నాయి క్వార్టర్స్ కాబట్టి ఇందులో కూడా తెలుగు వాళ్ళు ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఇంటికైతే వచ్చేసినాం. కొన్ని కూరగాయలు కొన్ని పండ్లు అయితే తెచ్చుకున్నాం. ఇంట్లో లేవనేసి చికెన్ కోసం అయితే ఫుల్ వెతికినాం. షాప్స్ అన్నీ తెరుచుకొనే ఉన్నాయి, కానీ లేవు అని చెప్తున్నారు. ఈరోజు అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాం. ఫుల్ తిరిగినాం అసలు. కూరగాయల రేట్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. బెండకాయలు పావు కిలోనే 50 రూపాయలు ఉన్నాయి. ఇంక అర్థం చేసుకోండి. కూర ఒక్క కట్ట 40 రూపాయలు. అంటే హిందీ వాళ్ళు ఆలుగడ్డలు అట్లాంటివి ఎక్కువ తింటారు కాబట్టి అవే తక్కువ ఉంటాయి. ఆలుగడ్డ 20 రూపీస్ కిలో అట్లా ఉన్నాయి. ఇంకా మిగతా కూరగాయలు మన సైడ్ దొరికేవన్నీ ఫుల్ రేట్లు ఉన్నాయి. ఇక్కడైతే తక్కువ ఉంటాయి. ఊర్లలోకి కూడా వస్తారు అమ్మడానికి. ఇటు సైడ్ అలా ఉండదు, ఫుల్ రేట్లు ఉన్నాయి. ఇలా కూరగాయలకైతే కరువు అయిపోయినట్టుంది. ఇంటికైతే వచ్చేసినాక ఇంక అన్నీ తీసి బయటికి పెట్టుకొని ఇంక అన్నీ సదురుకుంటున్నాను నేనైతే. ఇంకా చిన్నగాడు గమ్మున ఉన్నప్పుడే ఇంక మొత్తం పనంతా చేసుకుంటాము. మళ్ళీ వాడు ఒకవేళ కదిలిండంటే ఇంక మొత్తం పీకి పీకేస్తాడు ఇవన్నీ. ఇంకా మన సైడ్ అయితే కూరగాయల రేట్లలాగా అస్సలు ఉండవు ఇక్కడ. సో ఈ మినీ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కూరగాయల రేట్లు పడతా లేదా నాకు కామెంట్ చేయండి. చలో బాయ్ బాయ్.